హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. సో వీడియో అనేది యూస్ఫుల్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో హాల్ టికెట్స్ విషయంలో అయితే నిన్న అందరూ కూడా రకరకాల అనుభవాలు అయితే ఫేస్ చేయడమే జరిగింది. దాంట్లో కొందరు హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్ నుంచి అయితే తొలగించారు. సో వారందరి కూడా మళ్ళీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం అనేది. సో డౌన్లోడ్ చేసుకునే సమయంలో అందరికీ రకరకాల ఎర్రర్స్, అదేవిధంగా రకరకాలుగా సమస్యలు అనేది వెబ్సైట్కి సంబంధించిన సమస్యలు అనేది ఫేస్ చేస్తారు. సో వాటన్నింటిని కూడా ప్రభుత్వం అనేది రెక్టిఫై చేయాల్సి ఉండే, బట్ దాని అయితే రెక్టిఫై చేయలేరు. సో ఏంటో ఈసారి మెగా డిఎస్సికి సంబంధించి ఏది కూడా ప్రాపర్గా అయితే జరగట్లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మాక్ టెస్ట్ల గురించి కూడా మనం అయితే మాట్లాడచ్చు. మాక్ టెస్ట్లో ఏం చేశారు, 40 క్వశ్చన్స్ అంటే మాక్ టెస్ట్ అయితే దాంట్లో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, దాన్ని కూడా ఎవ్వరు కూడా అటెంప్ట్ అయితే చేయలేకపోయారు. ఎందుకంటే ఏదో పాత సిలబస్ పెట్టేసి ఏదో హడావిడిగా మాక్ టెస్ట్ అనేవి అయితే కండక్ట్ చేశారు. బట్ దానివల్ల కూడా ఎవరికి కూడా ఇంత యూజ్ అయితే లేదు. చూసుకుంటే కనుక 45 days సమయం అయితే ఇవ్వాలని అభ్యర్థులు కోరారు, బట్ మేమైతే సమయం ఇవ్వం, సిలబస్ ముందుగా రిలీజ్ చేసాం కాబట్టి మాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు, మీరే ముందుగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చెప్పడమే జరిగింది. సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రభుత్వం అంత సమయంలో మాక్ టెస్టే క్రియేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక అభ్యర్థులే 45 days సమయంలో ప్రిపేర్ కావాలని చెప్తున్నారు. సో అది కూడా ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఒకసారి అయితే ఆలోచన అయితే చేయండి. సో చాలామంది హాల్ టికెట్స్ అనేవి అయితే డిలీట్ అయితే చేశారు. సో అది కూడా అన్నీ కూడా అప్లోడ్ చేయాలి మన అఫీషియల్ వెబ్సైట్లో. సో అప్పుడే ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అదేవిధంగా చూస్తే ఇంకా మనం అభ్యర్థులు దానికి సంబంధించి ఇంకా కూడా గడువు అయితే కోరుతున్నారు. సో ప్రభుత్వం అనేది దాని పట్ల ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. మేబీ ఇవ్వకపోవచ్చు. సమయం అయితే June 6 నుంచి July 6 వరకు ఎగ్జామ్స్కి సంబంధించి ముందుగా ఎస్ఏ తర్వాత ఎస్జిటికి సంబంధించి టెస్ట్లు అయితే ఉండబోతున్నాయి. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి. మేబీ తర్వాత ఏదైనా విచిత్రం జరిగి అవుతే కనుక చెప్పలే, చేంజ్ చేయడానికి ఆస్కారాలు అవుతున్నాయి. బట్ ఇప్పుడైతే ఎలాంటి అవకాశం అయితే లేదు. మీరు తప్పకుండా మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యాలని కూడా మంచిగా రివిజన్ చేసుకోండి. మంచిగా ప్రభుత్వం ఏంటంటే కనుక ఇంకొస్త 45 days సమయం ఇస్తే కనుక వారందరూ కూడా రివిజన్ కానీ, అదేవిధంగా మంచిగా మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ముందే ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు, నార్మలైజేషన్ విధానం అయితే తీసుకొచ్చారు. సో వాటన్నింటి కూడా ప్రిపేర్ అవ్వడానికి మంచి ఒక ఆస్కారం అయితే ఉంటుండే, బట్ ఇప్పుడైతే లేదు. ఉన్న దాంట్లో అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే. మీరు 80% June 6 వరకు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. మంచిగా ప్రిపేర్ అవ్వడానికి కొద్ది రోజులు అయితే కష్టపడండి, ఓకేనా. ఇది వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.